మనకి జనరల్గా చూస్తూ ఉంటాం, పిల్లలు పుట్టగానే అది ఒక గర్వకారణమైనటువంటి విషయం. నా రక్తం పుట్టారు, లేదా నా వారసత్వాన్ని ముందుకు కొనసాగించడానికి వారసుడు వచ్చాడు అని వాళ్ళు మన సొత్తుగా భావిస్తాం. పిల్లలు నా సొంతం. ఈ భావనతో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ యొక్క అభిరుచుల్ని కానీ పట్టించుకోకుండా వారి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను, తల్లిదండ్రుల యొక్క ఆశలను పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. నేను డాక్టర్ కావాలనుకున్నాను, కాలేకపోయాను, నువ్వన్నా డాక్టర్ అవు నాయనా, ఇలా. సో అక్కడ ఇండివిజువాలిటీ, పిల్లలకి ఇండివిజువాలిటీ ఉంటుందా, వారికి ఆ ఇండివిజువాలిటీ ఎంత ముఖ్యమో ఈ అధికారం చెలాయించడం వల్ల పిల్లలకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది వివరించండి. యా, చాలా చక్కటి క్వశ్చన్. ఎందుకు ఆ పని చేస్తారంటే లోపల ఏది ఉందో అది ఇస్తారు బయటకు ఎప్పుడు కూడా. సో అందుకనే మనం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలి, అంతర్శుద్ధి చాలా ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేసి చెప్తాం అనమాట. నా ఉద్దేశం ప్రకారం పేరెంటింగ్ అన్నది పిల్లలు కనిన తర్వాత కాదు, వాళ్ళిద్దరు కలవడానికి మునుపు వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఒక రైట్ పర్సన్ లైఫ్లోకి వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక రైట్ పర్సన్ని రైట్ వేలో ఇన్వైట్ చేయగలుగుతారు వాళ్ళ గర్భంలోకి, వాళ్ళ కుటుంబంలోకి. అప్పుడు ఒక ఎరుక ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మన ద్వారా వస్తున్నారు, వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు మన సొత్తు కాదనేది ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, వాళ్ళు ఒక పర్పస్తో ఈ భూమి మీదకి వస్తున్నారు అనే ఒక అవగాహన ఉన్న రోజున అలాంటి పని చేయలేరు అనమాట. సో అలా కాకుండా మామూలుగా బయట ప్రపంచంలో చూస్తూ ఉంటాం కదా, ఎందుకు అలా అవుతుంది అంటే వాళ్ళకంటే ముందు పేరెంట్స్ అలా చేశారు, వీళ్ళు అలా రిపీట్ చేస్తారనమాట. ఒక అన్కాన్షియస్ వేలో వాళ్ళు ఏదైతే పొందారో అది తిరిగిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఎవరైనా పిల్లలు కనాలి అంటే, ఈవెన్ పెళ్లి చేసుకోవాలంటే కూడా ముందు వాళ్ళ లోపల ఆ అంతర్శుద్ధి జరగాలి, వాళ్ళ లోపల ఉన్న పెయిన్ అంతా రిలీజ్ అవ్వాలి, వాళ్ళ లోపల ఉన్న కోపం అంతా రిలీజ్ అవ్వాలి. వాళ్ళ లోపల ఏవైతే ఉండిపోయాయో లోపాలు కావచ్చు, ఇది నేను చేయలేకపోయానని ఒక ఫీలింగు, ఆ మిస్సింగ్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ ప్రణాళికకు వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ మీద వర్క్ చేసుకున్నప్పుడు అప్పుడు చక్కగా వాళ్ళ పిల్లలకి గైడ్ చేయగలుగుతారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకోవడం పర్మనెంట్ సొల్యూషన్. మిగతాది పైన అవుతాయి, ఏం చేసినా పైన సొల్యూషన్స్ అవుతాయి. డీపర్ సొల్యూషన్ కావాలి అని అంటే రైట్ కపుల్స్ కావాలి, రైట్ పేరెంటింగ్ కావాలి. ఈవెన్ గర్భ సంస్కార గర్భం నుంచే అది స్టార్ట్ అవ్వాలి. పేరెంటింగ్ ఎప్పుడు గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 9 months ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అంటారు అనమాట. ఎస్, అప్పుడు ఆ ఎరుకతో ఉన్న పేరెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి అవ్వవు. ఖలీల్ జిబ్రాన్ గారు చెప్తూ ఉంటారు అనమాట, నాకు చాలా ఫేవరెట్ కొటేషన్ అది. మీ పిల్లలు మీ ద్వారా వచ్చారు అంతే, మీ నుంచి రాలేదని అంటారు. మన ద్వారా వచ్చారు వాళ్ళు, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. థ్యాంక్ యూ.